కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో దుండగులు చోరీ చేశారు. 4 సిపియులు, 5 మానిటర్లు, 2 ప్రింటర్లను అపహరించారు. రికార్డును మాయం చేసేందుకే చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీరాజ్ అందిస్తారు. ఫనీరాజ్, స్వప్న గత కొంతకాలంగా కరీంనగర్ లోని వివిధ గవర్నమెంట్ ఆఫీసుల్లో వరుసగా రికార్డులు మాయమవుతూ వస్తున్నాయి. ఆ మధ్య ఏకంగా కలెక్టర్ నివాసంలోనే ఒక దొంగ చోరీ చేసి కలెక్టర్ సంబంధించినటువంటి పర్సనల్ ల్యాప్టాప్ తో పాటు అనేక వస్తువులు కూడా ఎత్తుకెళ్లినటువంటి సంఘటన మరొక సంఘటన కూడా జరిగింది. ఈ ఎల్ఎన్డిలోని ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ చోరీలో చాలా కీలకంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి మానేర్ రివర్ ఫ్రంట్ తో పాటు అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైళ్లు మాయమైనట్టుగా తెలుస్తున్నాయి. దాదాపుగా 4 సిపియులు, 5 మానిటర్లు తో పాటు 2 ప్రింటర్లు కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఈ సమయంలో సీసీటీవీలు పనిచేయకపోవడంపై అందరికి కూడా అనుమానాలు వెలువెత్తున్నాయి. గతంలో కూడా పలుమార్లు అంటే ఇటువంటి దొంగతనాలు జరిగినప్పుడు ప్రీ ప్లాన్డ్ గా సీసీటీవీలు పనిచేయకుండా చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఈ పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నాయని, వాటిని ఆ సాక్ష్యాలు మాయం చేయడానికే ఇలా దొంగతనం చేసి ఉండొచ్చనే ఇక్కడ ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రత్యేక బృందాలతో అక్కడ నుండి క్లూస్ టీమ్ ను తెప్పించి అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతం నుండి ఎటువైపుగా వెళ్లారు దొంగలు, అలాగే ఏమేమి తీసుకెళ్లారనే దానిపై వారు దృష్టి పెట్టారు. నిజానికి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా సమాచారం ఉంది. ఇదంతా కూడా ఇక్కడి కార్యాలయంలోనే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, అలాగే అందులో ఎంతవరకు ఖర్చు చేశారు, ఎంతవరకు పక్కదారి పట్టిందనే విషయం బయటపడుతుందనే భయంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. థ్యాంక్ యూ ఫనీరాజ్.